అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ యువత చాలా ఎక్కువ ఉంది. అలాగే చూస్తున్నాం ఈరోజు పాయకరావుపేటలో కూడా మనం డోర్ టు డోర్ క్యాన్వాస్ పోతుంటే వీధులంతా ఎంత మురిగ్గా ఉన్నాయి, దుర్వాసన వస్తుంది. ఏమాత్రం ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు. ఓన్లీ మేము బటన్ నొక్కితే వస్తుంది అనుకుంటున్నారు. నేను చెప్తున్నా, రేపు ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు కానీ, రైతాంగం కానీ, ఎన్ఆర్జీఎస్ పోయే కూలీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, టీచర్స్ కానీ, ప్రజలు ఎవరు కూడా జగన్ బటన్ నొక్కి గొంతు కూడా నొక్కుతారని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రజల మేలు కోరి ప్రజల ఆరోగ్యం చూసుకోవట్లేదు. వారికి కావాల్సింది ఒకటే, డబ్బు 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 పిచ్చి పట్టి చేస్తున్నారు. చెప్పేటివన్నీ కూడా ప్రతి ఒక్క మాట కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనుకుంటున్నాడు. నిన్న అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు అంటాడు. 10 సంవత్సరాల నుంచి నాతో పాటు పార్లమెంట్లో ఉన్నాడు అతను. కడప జిల్లా నుంచి నేను అక్కడి నుంచి చూస్తున్నా. అతను చేసే అరాచకాలు ఏంటి, అకృతాలు ఏంటి, అతను చేసే అవినీతి ఏంటి, అసలు ఆ జిల్లాను మొత్తం దున్ని పడేశాడు, దోచేసుకున్నాడు. ఏమీ మిగల్చకుండా మొత్తం అక్కడ ఉండే వనరులన్నీ అమ్మేసుకున్నాడు. శాండ్ అమ్మేసుకున్నాడు, మైనింగ్ అమ్మేసుకున్నాడు. అక్కడ చేసే మొత్తం పులివెందుల డెవలప్మెంట్ అని చెప్పేసి అన్ని పనులు అతనే చేసి దోసేసుకుంటే అతను చిన్నపిల్లవాడు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు నేను పేదవాడంట. ఆయన అఫిడవిట్ చూస్తే 1000 కోట్లు ఉంది. ఏంది అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.